దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముప్పవరం క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎస్పీసీఎల్ సమకూర్చిన 35 విద్యుత్ ట్రే స్కూటీలను అద్దంకి, కొరిసపాడు, జేపంగుళూరు, బల్లికురువ మండలాలకు చెందిన దివ్యాంగులకు పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో 167 ఎలక్ట్రిక్ ట్రే సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. 140 మంది అర్జీలు పెట్టుకున్నారని, వారికి దాతల సహకారంతో విడతల వారీగా మార్చి నాటికి పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పటికే అందుకున్న వారు తమ అవసరాలు తీర్చుకోవటానికి, జీవనోపాధులు మెరుగుపరుచుకోవటానికి వినియోగించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 91 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ యుఈ నల్లూరి మస్తాన్రావు, కుక్కపల్లి ఏడుకొండలు, గరిమిడి జగన్మోహన్ రావు, రావూరి రమేష్, చింతల సహదేవుడు, వలపర్ల సుబ్బారావు, కోమటి ప్రసాద్, మస్తానవలి, కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సోలార్ కార్పొరేషన్ అని ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇవాళ 35 మందికి ఇస్తున్నాం. గతంలో వివిధ డిపార్ట్మెంట్ల నుంచి కానీ లేకపోతే ఎవరైనా బయట దాతల సహాయ సహకారం చేయడం కానీ ఇట్లాంటి అందరి దగ్గర కలిపి ఒక 132 మందికి ఇచ్చాం. అంటే ఇప్పుడు దాకా 167 మందికి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న దివ్యాంగులకు కానీ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి స్కూటర్లు ఇస్తున్నాం. ఇంకా కూడా మన దగ్గరకు ఇంకా ఒక 140 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఇంకా మన కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది ఉండవని చెప్పి ఇప్పుడు దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తొందరలోనే ఎవరన్నా దాతల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈ మార్చి చివరిలో ఖచ్చితంగా అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా అంతే ఒకేసారి అందరికి ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు 35 మందికి ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక 35 మందికి అట్లా 2-3 ట్రిప్పులుగా మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి. ఎందుకంటే చాలామంది వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని ఆదుర్త పడుతూ ఉంటారు. ఆదుర్త పడాల్సిన అవసరం లేదు. మన కాన్స్టిట్యూన్సీలో దివ్యాంగులు ఎవరైతే స్కూటర్ నడపగలుగుతారో వాళ్ళు ఏంటంటే అసిస్ట్ వాళ్ళు కానీ లేకపోతే మనకు దాతలు ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ట్రైనింగ్ తీసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు ఇచ్చిన వెహికల్ మీకు ఉపయోగపడాలి, ఉపయోగపడి మీరు నడపడానికి ఉపయోగపడాలి. మీకు నడపడానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడాలి. ఎందుకంటే కేవలం మీకున్న ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ వెహికల్ ఇస్తే మీరు వెళ్ళి పని చేసుకోవడానికి కానీ మీరు బజార్లకి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కానీ వస్తున్నారు. ఈ మధ్యకాలం ఏం చేస్తారంటే ఇప్పు తీసి ఆ టైర్లు తీసేసి ఇళ్లలో వాడుకుంటున్నారు. ఆ కంప్లైంట్ వచ్చిన వాళ్ళ ఏమవుతుందంటే మీకు ఇచ్చింది మీరు వాడుకోకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మాకు హీరో ఎవరైతే మనకి హెల్ప్ చేస్తున్నారో సిఎస్ఆర్ గ్రాంట్ కింద వాళ్ళు మీ దగ్గర మామూలు వాళ్ళు వాడుకుంటున్నారనే దానికోసం ఇవ్వట్లా. అందుకని దయచేసి మీరు మీ ఇళ్లలో వాడి కోసం కాదు, మీకున్న ఇబ్బందిని అధిగమించాలి. మీరు కూడా నలుగురితో పాటు బయటకు వచ్చి మీ పనులు చేసుకోవడం కోసం ఇది ఇచ్చింది. దాదాపు ఇప్పుడు ఇట్లా 7-8 మంది చేశారు. 7-8 మంది చేయటం వల్ల ఏంటంటే అవి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు మనం వాడుతున్నామా లేదని చెప్పి. వాళ్ళ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు వాడుకోవట్లేదు, వీళ్ళు తీసుకెళ్ళి మామూలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వాడుకుంటున్నారనే దానికి ఆ ఫండ్ రాదు, మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండవు. మీకు ఎట్లా స్కూటర్లు ఇస్తున్నామో అట్లా ఇప్పుడు దాదాపు 7,500 మందికి సైకిల్ ఇచ్చాం. ఇవన్నీ కూడా సిఎస్ఆర్ గ్రాంటే. అన్నీ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళకి వ్యాపారం చేసుకొని వాళ్ళ దగ్గర లాభం వస్తే ఆ లాభంలో కొంత భాగం కార్పొరేట్ ఫండ్ కింద ఖర్చు పెట్టాలి కాబట్టి దాంట్లో భాగంగా ఇవన్నీ తీసుకొని వచ్చి మన కాన్స్టిట్యూన్సీలో మనం పెట్టుకుంటున్నాం అనమాట. అందుకని వీటిని మీరే వాడాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.